కూటమి ప్రభుత్వంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండబోవని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రజలందరికీ మేలు చేసే విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కడపలో నిర్వహించిన ఉమ్మడి కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి మంత్రి హాజరయ్యారు. కలెక్టర్ శివశంకర్, ఎంపీ అవినాష్ రెడ్డి, తెదేపా, వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి ధీటుగా సమాధానం చెప్పారు. వైకాపా పాలనలో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ జిల్లాలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే రాబోయే కాలంలో అభివృద్ధికి పాటుపడాలో ఆ విషయాలపై ఇక్కడ చర్చించడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం ప్రజలు సంతోషంగా ఉండాలా. ప్రజలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి ఏమైనా వసతులు కల్పించాలో అవన్నీ సంసిద్ధంగా చేయడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రతిపక్ష జెడ్పీటీసీలున్నా, సభ్యులున్నా కూడా ఇప్పుడు పొద్దున్న నుంచి మీరు మీటింగ్ చూశారు. ఇలాంటి మీటింగ్ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా జరిగిందని నేను ప్రశ్నిస్తున్నా. ఎక్కడ మాకు అధికారం ఉందని అహం కానీ అహంకారం కానీ మాలో లేదు. మేము ముందు ప్రభుత్వాల్లాగా దాడులు, రౌడీజాలు ఎక్కడా చేయం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రజలకు మేము బానిసలం, కట్టు బానిసలుగా ప్రజల కోసం పని చేస్తామే తప్పక ఏ విధమైన దుశ్చర్యలకు పాల్పడమని ఇక్కడ సమావేశంలో తెలియజేసుకుంటున్నాం. ఈ జిల్లాల్లో 2 జిల్లాల్లో రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఏ రంగానికి నిధులు కేటాయిస్తే ప్రజలకు అందుతాయో చేపట్టేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం.